ఎవరో బ్యాంక్ అధికారి మీద క్రిమినల్ కేసు పెట్టాలి. వాస్తవంగా తల్లికి వందనం డబ్బులు పడ్డాయట. ఆ డబ్బులు అందు ఎవరైతే ఆ మహిళ దగ్గర నుంచి డబ్బులు లాగేసుకున్నారట బ్యాంకోళ్ళు. అది కోఆపరేటివ్ బ్యాంక్. ఎందుకయ్యా అట్లాగా అంటే, మీ అత్తగారు అప్పున్నారు కాబట్టి నీ అకౌంట్‌లో తీసామన్నారు. ఆళ్ళ అత్తగారు అప్పు ఉంటే ఈమెకేంటి సంబంధం? ఆ బ్యాంక్ మేనేజర్ మీద క్రిమినల్ కేసు పెట్టాలి. బ్యాంకులో డబ్బులు లాక్కున్నారని చెప్పేసి. ఆళ్ళ అత్తగారు అప్పు ఉంటే ఏమైనా షూరిటీ ఇస్తే అప్పుడు సంబంధం. లేకపోతే అత్తగారి అప్పుకి కోడలికి ఏం సంబంధం అవుతుంది? ఇది ఒక విచిత్రమైనటువంటి పరిణామం తాజాగా చోటు చేసుకున్నటువంటిది. తల్లికి వందనం కింద జమైన సొమ్మును డ్రా చేసుకునేందుకు వెళ్ళిన మహిళను బ్యాంక్ మేనేజర్ నిర్దాక్ష్యంగా నగదివ్వనంటూ బ్యాంకు సిబ్బంది ద్వారా బయటికి పంపించేశారు. పొట్టి శ్రీనివాస్ నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరులో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కుల్లూరు ఎస్సీ కాలనీకి చెందిన నిప్పట్ల లక్ష్మికి 4 సంతానం. వీళ్లలో 3 పిల్లలు అంగన్వాడీకి వెళ్తున్నారు. 2వ తరగతి చదువుతున్న కుమార్తెకి తల్లికి వందనం వర్తించింది. ఈ మేరకు పథకం నగదు జమ అయిందంటూ ఫోన్ సందేశం రావడంతో ఆనందించింది. డబ్బులు తీసుకునేందుకు ఆంధ్ర ప్రగతి బ్యాంక్కి వెళ్ళింది. అయితే బ్యాంక్ మేనేజర్ వెంకటనారాయణ జోక్యం చేసుకుని, మీ అత్త బ్యాంకు పొదుపు నగదు బాకీ ఉంది, నీకు తల్లికి వందనం డబ్బులు ఇవ్వనంటూ బ్యాంక్ సిబ్బందితో ఆయన బయటికి పంపారు. దీంతో లక్ష్మి బ్యాంక్ ఎదుటి బోరుమంది. అక్కడే ఉన్న కొందరు విషయం మీద బ్యాంక్ మేనేజర్ని గట్టిగా ప్రశ్నించడంతో చివరికి 7,000 రూపాయలు ఇచ్చి పంపించేశారట. అదేమంటే లక్ష్మి అత్త మరియమ్మ బ్యాంకు ద్వారా స్వర్ణహంస గ్రూప్ నుంచి రుణం తీసుకుని కట్టడం మానేసిందని బ్యాంక్ మేనేజర్ వెంకటనారాయణ చెప్పారు. మరియమ్మ కోడలు కాబట్టి లక్ష్మీ నగదుని రికవరీ చేసామన్నారు. తల్లికి వందనం నగదు నుంచి లక్ష్మికి 7,000 ఇచ్చామని, మిగతా నగదు పొదుపు సంఘం రుణానికి జమ చేస్తామని మేనేజర్ చెప్పారు. అసలు అట్టెట్లా చేస్తారు? ఈయనేమన్నా రౌడీజం చేస్తున్నారా, లేకపోతే కనుక ఏది కాల్ మనీ వ్యాపారస్తుడు అనుకుంటున్నారు బ్యాంక్ మేనేజరు? అసలు ఏ రూల్ ప్రకారం అట్లా కట్ చేస్తారు? అది తేలాల్సి ఉంది ఇక్కడ.